Okay, guys. So, good morning, good afternoon, and good evening. ఈరోజు జావాలో డే 44 వచ్చి సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లెట్ మీ చెక్ జావా ఫండమెంటల్స్ అండ్ డేటా టైప్స్ చాలా ఉంటాయి ఇంకా ఓకే చూద్దాం ఓకే ఐ విల్ మాడిఫై దిస్ టు డే 44 ఓకే జావా ఇదే కదా దిస్ వన్ దిస్ ఈస్ డే 44 అప్లై డన్ లెట్స్ గో బ్యాక్ టు హోమ్ టిక్ 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 జావా జావా ఓకే ఫైన్ దట్ ఈస్ గుడ్ సో ఈరోజు మనము జస్ట్ నిన్న జావా ఎగ్జిక్యూట్ చేసాం కదా అసలు మెయిన్ మెథడ్ ఎలా వచ్చింది నేమింగ్ కన్వెన్షన్స్ కమెంట్స్ అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంది స్టాటిక్ బ్లాక్ నాన్ స్టాటిక్ ఐడెంటిఫైర్ జావా ఇదంతా ఉంది ఓకే ఇదంతా కవర్ చేద్దాం లెట్స్ కంటిన్యూ సేనా 360 జిఎస్ఆర్ పాస్వర్డ్ ప్రతిరోజు మర్చిపోవడం అట్లా చేయొద్దు ఒకటే పాస్వర్డ్ నేనైతే చేంజ్ చేయలేదు మళ్ళీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓకే సో I'm entering as a text. Okay, that is the password. Okay, remember this. Note it down. Let's continue from here. Let's check me whether it is correctly recording or not. All good. Everything fine. Let's continue. Okay, material is open here. I will put it. Sorry. Okay. Yeah. Go to courses. Go to Java full stack. Go to Java. Day 44. Okay. Let's find. That is good. So మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా సో మనం ఐడి ఏం వాడుతున్నాం ఇంటెలిజే కమ్యూనిటీ అది ప్రొఫెషనల్ లాగా ఉంది ఐ విల్ రీఇన్స్టాల్ కమ్యూనిటీ నో నీడ్ టు వరీ ఓకే అల్టిమేట్ అది బట్ కమ్యూనిటీ ఇన్స్టాల్ చేయండి సరిపోద్ది అందరు కమ్యూనిటీ ఇన్స్టాల్ చేసుకోండి అల్టిమేట్ వద్దు ఆన్లైన్లో అయితే దొరుకుద్ది ఫైన్ ఐ ఓపెన్ ఇట్ నిన్న ఓపెన్ చేసింది ఓకేనా నేను ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మెయిన్ నిన్న మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఉందో అదే ఉంది నేను ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాను ఓకేనా ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎస్ఆర్సి పైన రైట్ న్యూ జావా క్లాస్ ఏమి ఇద్దామంటే మాడ్యూల్ డే 44 అని ఇస్తున్నా ఓకేనా డే 44 అనే క్లాస్ క్రియేట్ అయింది ఓకే లెట్ ఇట్ బి సో ఇప్పుడు పబ్లిక్ అని ఇక్కడ ఎందుకు పెట్టాలి అసలు పబ్లిక్ ఏందని కూడా మీకు తెలుస్తుంది నో ఇష్యూస్ దట్ ఈస్ ఫైన్ ఇక్కడ మెయిన్ అని ఎంటర్ చేయగానే మెయిన్ మెథడ్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తారు రిమెంబర్ దిస్ ఇలా మీరు చేయొచ్చు కంట్రోల్ జెడ్ మెయిన్ అని ఎంటర్ చేసే సజెషన్ ఆటోమేటిక్గా మెయిన్ మెథడ్ డిఫాల్ట్గా ఇస్తుంది ఓకే రిమెంబర్ దిస్ పాయింట్ సో నవ్ మెయిన్ మెథడ్ ఎందుకు అంటే వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెయిన్ మెథడ్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ ఎంట్రీ అని నేను మీకు చెప్పాలి అంటే 1 సెకండ్ జూమ్ అవ్వట్లేదు యాక్చువల్గా జూమ్ అయితే బాగుంటుంది కొంచెం 1 సెకండ్ వేర్ ఈస్ జూమ్ నా మౌస్ బాగాలేదు లేదంటే మౌస్ కంట్రోల్తో జూమ్ అవుతుంది బేసికల్గా 1 సెకండ్ నేను సెర్చ్లో జూమ్ ఎంటర్ చేస్తా సెట్టింగ్స్లో జూమ్ ఇక్కడ జూమ్ ఉంది కదా ఇక్కడ మనం 110% పెడదాం సో దాట్ మీకు కొంచెం బాగుంటుంది ఓకేనా 110 సరే 110 కూడా కాదు ఇక్కడ జూమ్ 120 ఇస్తా మీకు ఇంకొంచెం బాగుంటుంది ఓకేనా అంటే క్లాస్కి బాగుంటుంది ఓకే లెట్ ఇట్ బి అదంతా వదిలేండి సో ఇప్పుడు ఏంటంటే
మెయిన్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. నేనిప్పుడు జస్ట్ జావాలో ఏదైనా ప్రింట్ చేయాలనుకో, సిస్ అవుట్ యాక్చువల్‌గా సిస్ అవుట్ అనేది ప్రింట్. సరేలే. షార్ట్ కట్ ఉంటదనమాట. టెల్‌ఎన్ సావర్ అని ఇస్తున్నాం. నేను ఎక్లిప్స్‌లో చేశాను కాబట్టి షార్ట్ కట్ అక్కడ సిస్ అవుట్ అని కొడితే షార్ట్ కట్ వస్తది. మెయిన్‌కి ఎలా అయితే చేసామో అలా. సో, ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నాను, ఇక్కడైనా రన్ చేయొచ్చు, ఇక్కడైనా రన్ చేయొచ్చు. ఈ బటన్‌లకి తేడా ఏందంటే, ఇదంటే ఈ క్లాస్‌లో ఉన్న మెయిన్ మెథడ్ ట్రిగ్గర్ అవుతది. ఈ క్లాస్‌లో ఉండేది ఒకటే మెయిన్ మెథడ్ ఇదే. ఇదంటే డైరెక్ట్‌గా మెయిన్ మెథడ్ ట్రిగ్గర్ అవుతదనమాట. ఏదైనా ఒకటే. అది రన్ చేస్తది. మనకి ఎగ్జిక్యూట్ అవుట్‌పుట్ ఇస్తదనమాట. ఇక్కడ అవుట్‌పుట్ విండోలో ఇస్తదిక్కడ. ఓకే. సాగర్ వచ్చింది గదా! ఫైన్. అది ఎగ్జిక్యూట్ అయింది. చూడు చూడండిక్కడ. A44 అనే క్లాసు లోడ్ అయింది. ఎగ్జిట్ అయింది. ఫైన్. సో, ఇప్పుడు మెయిన్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. అంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏంటి? స్టాటిక్ ఏంటి? వాయిడ్ ఏంటి? మెయిన్ ఏంటి? స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? అసలిదేంటి? ఈ ఓపెన్ బ్రేస్ ఏంది? ఈ క్లోజ్డ్ ఏంది? ఇదేంది? అయన్నీ చెప్తా. సో, బేసికల్లీ నేను ఇప్పుడు ఈరోజు చెప్పిన టాపిక్‌లో మీరు చూసారంటే నేమింగ్ కన్వెన్షను, బ్లాక్సు, కీవర్డ్స్ ఐడెంటిఫైయర్సు ఇవన్నీ చెప్పున్నా. ఓకే. కమెంట్స్ గూడా. సో, కమెంట్స్, స్టేట్మెంట్స్‌కొద్దాం. నేమింగ్ కన్వెన్షన్‌కొద్దాం. సో, ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్ అంటే ఏందంటే, ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఏదైతే తీసుకున్నామో, దాని లోపల ఉన్న క్లాస్ నేమ్ అదే అవ్వాలి. దట్ ఈస్ ద వన్. అంటే దట్ విల్ బి జావాలో ఏ ఫైల్ నేమ్ అయినా, ఏ క్లాస్ నేమ్ అయినా క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. ఓకే. సో, దాని నేమింగ్ కన్వెన్షన్‌కొచ్చేసరికి నేమింగ్ ఓకే. నేమింగ్ కన్వెన్షన్స్. సో, ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్‌లో మనకేమున్నాయంటే పాస్కల్ కేస్, తర్వాత క్యామెల్ కేస్, అప్పర్ కేస్. నేనిక్కడ ఇలా ఎందుకు రాసానో నేను మీకు చెప్తా. లోవర్ కేస్. సో, ఇలా అయినా రాసుకోవచ్చు. సో, నేనిలా ఎందుకు రాసానో చెప్తా. పాస్కల్ కేస్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మీరు డే 44ని నార్మల్‌గా అయితే ఎలా రాస్తారు? ఇలా రాస్తారు. ఓకే. అదే కస్టమర్ నేమ్‌ని నార్మల్‌గా ఎలా రాస్తారు? కస్టమర్ నేమ్ ఇలా రాస్తారు. ఓకే. స్టూడెంట్ ఐడీని ఎలా రాస్తారు మీరు నార్మల్‌గా? ఇలా రాస్తారు. తర్వాత కోర్స్ నేమ్‌ని ఎలా రాస్తారు? ఇలా రాస్తారు. సో, నార్మల్ వర్డ్స్ అనేది ఇలా ఉంటాయి. సో, ఇప్పుడు కస్టమర్ నేమ్ అనే దాంతో నేనొక క్లాస్ క్రియేట్ చేశాననుకోండి. ఆహ్, అది పాస్కల్ కేస్‌లో రాయాలి. పాస్కల్ కేస్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ మోర్ థాన్ వన్ వర్డ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అప్పర్ కేస్. కస్టమర్‌లో సి క్యాపిటల్, నేమ్‌లో ఎన్ క్యాపిటల్. అది ఎన్ని పదాలున్నా కస్టమర్ నేమ్ అడ్రెస్ 3 పదాలనుకోండి. ఈ 3 పదాల్ని మనం కలిపి ఒకే నేమ్‌గా రాయాలన్నప్పుడు ప్రోగ్రామింగ్‌లో దట్ విల్ బికమ్ కస్టమర్ నేమ్ అడ్రెస్. ఇది ఇది పాస్కల్ కేస్. రిమెంబర్ థిస్ పాయింట్ ఇలానే రాయాలి. నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఓకే. క్లాస్ నేమ్స్ ఆల్‌వేస్ పాస్కల్ కేస్. రిమెంబర్ థిస్. ఇప్పుడు నేను క్లాస్ నేమ్ మార్చాలనుకోండి. రైట్ క్లిక్ ఇక్కడ మనకి యాక్చువల్‌గా రీఫాక్టర్ అని ఉంటది. ఇక్కడ రీనేమ్‌కెళ్ళి మార్చండి. రీఫాక్టర్ కొడితే ఇక్కడ గూడా మారుతది. అందువల్ల నేను చెప్పిందేంటంటే ప్రాసెస్ ఈస్ ప్రాసెస్. మీరిక్కడ ఒకటే మార్చారనుకోండి. సో, ఎర్రర్ ఒస్తది. ఎందుకంటే మీరు పబ్లిక్ అని ఏది పెడతారో అదే క్లాస్ నేమ్ అయుండాలి. మీరు పబ్లిక్ తీసేసారనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. నేను అదే చెప్తున్నా. పబ్లిక్ అని ఎందుకంటామంటే ఈ క్లాస్‌లో పబ్లిక్‌గా అవైలబుల్ ఉన్నది ఈ క్లాసే. కాబట్టి ఈ క్లాసు, ఈ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఆ క్లాస్ నేమ్, ఆ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. మీరిక్కడ ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోండి. క్లాస్ సిస్టమ్ ఇంకోటి ఏదైనా సిస్టమ్ అనేది మీరు డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే అది సిస్టమ్ అనేది ఆల్రెడీ జావాలో ఉంది. సిస్టమ్ 1 అని ఇస్తున్నాం. ఇప్పుడు దీనికి పబ్లిక్ పెడితే ఏమవుతది? 2 పబ్లిక్ పెట్టున్నావు. ఏది ఫైల్‌కి డిఫాల్ట్ అని జెప్పి జావా ఎలా అర్థం చేసుకుంటది? ఇది తీసేస్తే ఇది డిఫాల్ట్ క్లాస్ ఈ ఫైల్‌కి సంబంధించిందని జావా అర్థం చేసుకుంది. అందువల్ల ఇందాక మనం దీనికి నేమ్ రాంగ్ ఇస్తే ఇది పబ్లిక్ అంటే ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఫైల్‌కి సంబంధించింది. కాబట్టి మీరు రాంగ్ ఇచ్చారు అని చెప్తుంది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? కావాలంటే చూడండి ఇక్కడ ఎర్రర్‌లో.
ద కస్టమర్ ఈస్ పబ్లిక్, ఈ షుడ్ బి డిక్లేర్ ఇన్ ద ఫైల్ నేమ్ విత్ దిస్ వన్. ఫైల్ నేమ్ అయినా మార్చుకో, లేదంటే అదైనా మార్చుకో, ఏదో ఒకటైనా చేంజ్. ఇప్పుడు పోయింది కదా ఇష్యూ. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో పబ్లిక్ ఈస్, మీరు దీంట్లో ఎన్ని క్లాసెస్ 100 క్లాసులైనా రాసుకోండి, నాకు అభ్యంతరం లేదు, జావాకి అభ్యంతరం లేదు. బట్ ద థింగ్ ఈస్ పబ్లిక్ అని ఏదైతే మెన్షన్ చేస్తారో అది ఫైల్ నేమ్ ఈక్వల్ గా ఉండాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ థింగ్ వచ్చి జావాలో ప్రతిదీ క్లాసే. ఏదైనా రాయాలంటే ఒక క్లాస్ లోపలే రాయాలి. అది నెక్స్ట్ మాడ్యూల్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీకు క్లారిటీగా వస్తుంది. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పబ్లిక్, క్లాసు, వాయిడ్, స్టాటిక్, పబ్లిక్, ఇవన్నీ కీవర్డ్స్, అవి రిజర్వ్డ్. అంటే అదే పదాన్ని మీరు ఇంకెక్కడా వాడలేరు ఇక్కడ తప్ప. ఓకేనా, దాన్ని కీవర్డ్స్ అంటాం. ఇప్పుడు ఇది డబల్ స్లాష్ ఇచ్చి నేను ఇక్కడ రాశాను కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? రిమెంబర్ దిస్ పాయింట్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా అని చెప్పి మీకు డౌట్ రావాలి. అవదు, ఎందుకు అవదో కూడా నేను చెప్తా. ఓకేనా, రన్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చినా రన్ అవుతుంది, అక్కడే బటన్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇంకొకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఇద్దాం రెడీ అని. సో రైట్ క్లిక్ నెల్లూరు. సో పేరు ఇచ్చాను, ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇది మనము అర్థం చేసుకోవడానికి మనం డబల్ స్లాష్ ఇవ్వడం వల్ల అది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అదొక లైన్ లాగా అక్కడ మిగిలిపోద్ది. కంపైలర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో అది ఎగ్జిక్యూట్ చేయదు, మీకు చూపిస్తా కావాలని. చూడు, ఇక్కడే నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి డీప్ ఇక్కడ పాయింట్ పెడతా ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను పాయింట్ పెడతా. రెడ్ కలర్ పడిందంటే అక్కడ ఆగుద్ది అని, ఇంకా మీరు ఎక్కడ పెట్టినా అది ఆగదు అని. ఎల్లో ఉంటే అది ఆగదు అని. ఓకే, రెడ్ కలర్ దగ్గర పెడితే ఆగుద్ది, ఆగే ఛాన్సెస్ ఉన్నాయి. డీబగ్ చేయండి, అక్కడ ఆగద్ది. చూడండి, ఇవన్నీ మిస్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఏం ఎగ్జిక్యూట్. దట్ ఈస్ ద కమెంట్స్. నేను ఏదైతే ఇక్కడ కమెంట్స్ అని రాశానో దట్ ఈస్ ద కమెంట్. కమెంట్ ఈస్ నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. అంటే మీరు దీని గురించి తెలియజేయడానికి, మీరు ఏదైనా నోట్స్ రాసుకోవడానికి కమెంట్. సింగిల్ లైన్ కమెంట్ అయితే డబల్ స్లాష్, దీన్ని నేను మల్టీ లైన్ కమెంట్ చేయాలనుకో స్లాష్ స్టార్ 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 స్లాష్ ఎంటర్ చేసి ఫస్ట్ స్టార్ కి సెకండ్ స్టార్ కి మధ్యలో ఎంటర్ కొట్టండి. ఇలా సెకండ్ స్టార్ కి థర్డ్ స్టార్ కి మధ్యలో, లేదంటే 2 స్టార్స్ ఎంటర్ చేసి ఫస్ట్ స్టార్ కి సెకండ్ స్టార్ కి మధ్యలో ఎంటర్ కొట్టండి. ఏదైనా పాసిబుల్ గా చేయండి. ఓకే, ఫస్ట్ స్టార్ సెకండ్ స్టార్ స్లాష్, దీని లోపల కర్సర్ ఇక్కడ మిడిల్ లో ఎంటర్ చేసి ఎంటర్ 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 ఎంటర్. యూ కెన్ గెట్ మల్టీ లైన్ కమెంట్. అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, నువ్వు రాసుకుంటున్నావు నీ కన్వీనియంట్ గా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలా నేను చెప్పేది అర్థమైందా? ఎన్ని ఎంటర్లు అయినా కొట్టుకో, ఇలా రాసుకోవచ్చు. అంటే అది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ నీ అర్థం కోసం, నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు ఒక నోట్స్ రాసుకున్నావు ఇక్కడే అని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇది. ఓకేనా, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇది జావాలో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను జావాలో ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయని చెప్పి నేను చూపిస్తా. సిస్టమ్ క్లాస్ ఉంది కదా, సిస్టమ్ క్లాస్ అనేది జావా 21 మనం నిన్న వాడాం, మనకు తెలుసు ఆ విషయం. సిస్టమ్ క్లాస్ లోపలికి వెళ్దాం. సిస్టమ్ క్లాస్ లోపల అవుట్ ఉంది, అవుట్ ప్రింట్ అని యాక్సెప్ట్ చేస్తుంది, కాబట్టి మనం ప్రింట్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు సిస్టమ్ క్లాస్ లోపలికి మీరు వెళ్ళాలి అంటే కంట్రోల్ పట్టుకోండి, కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని మౌస్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. యూ కెన్ గో ఇన్సైడ్ ద సిస్టమ్ క్లాస్. చూడండి, ఇది మల్టీ లైన్ కమెంటే కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మల్టీ లైన్ కమెంటే కదా. అంటే అదేం చేస్తుంది ఇక్కడ, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే రిజిస్టర్ ద నేటివ్ వయా స్టాటిక్ కన్స్ట్రక్టర్, ద విఎం విల్ ఇన్వోక్ ద ఇనిషియల్ ఫేజ్. అంటే దాని గురించి మనం తెలియజెప్తున్నాం. కమెంట్స్ ఎందుకు అంటే, నువ్వు ఒక కోడ్ రాసావు, ఫ్యూచర్ లో ఇంకొక పర్సన్ వస్తాడు, నువ్వు ఈ జాబ్ మానేస్తావు, ఇంకో కంపెనీకి వెళ్తావు. వెళ్ళినప్పుడు నువ్వు రాసిన కోడ్ వాడికి అర్థం అవ్వాలంటే నువ్వు ఇలా కమెంట్లు పెట్టాలి. సో దట్ ఇది ఏం చేస్తుందో వాడికి తెలిస్తే వాడు అర్థం చేసుకోగలడు. దట్ ఈస్ వాట్ కమెంటింగ్ బెస్ట్ కోడింగ్ ప్రాక్టీస్. అలా మనం రాసుకుంటాం అనుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్. సో ఒక స్టేట్మెంట్ అన్ని మనం దేన్ని పరిగణిస్తాము అంటే, వాట్ వి విల్ డిఫైన్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్, దాన్ని దేన్ని కన్సిడర్ చేస్తాము అంటే, సో ఒక జావా కోడ్ రాయాలి అంటే ఒక క్లాస్ ఉండాలి. ఆ క్లాస్ ఇది ఓపెన్ బ్రేసెస్ అంటాం. ఓపెన్ బ్రేస్, కర్లీ బ్రేస్, మీసం తిరిగినట్టుగా ఉంటది. ఇది క్లోజ్డ్ బ్రేస్, అంటే మీసాల బ్రాకెట్ అని తెలుగులో, అంటే ఇంగ్లీష్ లో కర్లీ బ్రేసెస్ అంటే దట్ ఈస్ ఫైన్. ఓకే, ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ఈ మెయిన్ మెథడ్ లో ఇక్కడ ఓపెనింగ్ ఉండి ఇక్కడ క్లోజ్ అవ్వాలి. సో ప్రతి దానికి ఓపెనింగ్ క్లోజింగ్ ఇక్కడ మీకు యారో ఉంటుంది. యూ కెన్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్ అండ్ చెక్ ద సేమ్ వే.
అండ్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు ఈజీగా చేయగలుగుతారు కోడ్. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇది డే సెకండ్ మీకు ఇవన్నీ నేర్పించాలి. రేపటి నుంచి ఇంత డీటెయిల్గా ఇది మీసాల బ్రాకెట్ ఇది అని చెప్పాం కదా, ఒకసారే కదా చెప్తాం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ క్లాస్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ మౌస్లో, ఓకేనా? అలా ప్రతి దాంట్లోకి మనం వెళ్ళి బయటకు వస్తుంటాం రాబోయే రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రతి లైన్ ఒక స్టేట్మెంట్. దిస్ ఈస్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈస్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక స్టేట్మెంట్. ప్రతి లైన్ ఒక స్టేట్మెంట్, ప్రతిదీ ఒక స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఏజ్ డిక్లేర్ చేస్తా, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. ఇంట్ ఏంటి దాని గురించి చెప్తా. సిస్టమ్ టైప్ ఇప్పుడు నేను ఇంటూ ప్రింట్ చేయాలా, ఏజ్ ప్రింట్ చేసా, ఓకేనా? రన్ దిస్. రన్ చేస్తే డీబగ్గింగ్ రాదు, ఓకే? ఇంటూ ప్రింట్ అయింది. డీబగ్ చేస్తేనే డీబగ్ అవుతుంది, రన్ చేస్తే ప్రింట్ అయ్యి రన్ అయిపోతుంది, ఓకే? సో ఇదొక స్టేట్మెంట్. ఇంటూ ఏజ్ ఈక్వల్ టు 20, అదొక స్టేట్మెంట్, ఓకే? ఇదొక స్టేట్మెంట్. ఎవ్రీథింగ్ ఈస్ ఏ స్టేట్మెంట్. అది ఇదైనా సరే, డిక్లరేషన్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామ్. ఏదైనా ఒక స్టేట్మెంట్ రాయాలంటే అన్ని స్టేట్మెంట్లు కాడికి కలిపి ఒక లాజిక్ అంట. ఇది అడిషన్ ఆపరేషనే అనుకోండి, కొన్ని స్టేట్మెంట్లు రాయాలి కదా. గాట్ ఇట్. అడిషన్ ఆపరేషన్ ఎలా రాస్తాం అది మీరు అర్థం చేసుకోవద్దు, బట్ నేను చూపిస్తున్నా. పబ్లిక్ ఇంట్ రిటర్న్ ఇంట్ రావాలి, యాడ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. మనం ఇచ్చిన 2 నెంబర్స్ని, ఓకే, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసి విల్ రిటర్న్ రిజల్ట్. జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోద్ది, బట్ నేర్చుకున్న వాళ్ళకి మీరు అర్థం చేసుకోవలే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇదొక స్టేట్మెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. గాట్ ఇట్. దీన్ని కమెంట్లో పెట్టేసేయండి, మనకు అవసరం లేదు. గాట్ ఇట్. అలా. సో అలా ఒక స్టేట్మెంట్ అన్నమాట. అది ఎన్ని స్టేట్మెంట్లు అయినా సరే దాని లోపల స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ బ్లాక్స్ అంటే, సో థింగ్ ఏంటంటే మెయిన్ మెథడ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు. ఎందుకు, వై, ఎలా అంటే జావా వాళ్ళు స్పెసిఫిక్గా ఎలా డిజైన్ చేశారంటే మెయిన్ అనే ఒక ఫంక్షన్ని బై డిఫాల్ట్ ఇచ్చేసారు. దాని లోపల మీరు ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోవాలి బై డిఫాల్ట్గా. అంటే ఇట్స్ ఏ స్టాటిక్. అంటే స్టాటిక్ అంటే నువ్వు ఎలా కాల్ చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు. అంటే దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పర్లేదు. ఇప్పుడు నువ్వు కారు కొన్నావు, బైక్ కొన్నావు, నువ్వు బంపర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాలా, అర్థమైంది కదా? బట్ ఏసీ ఇంటర్నల్ ఫిట్టింగే కదా. సో ఇది ఏసీ అనుకోండి, ఇది ఇంటర్నల్ ఫిట్టింగ్, దీనికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టవాలి, అర్థమైందా? అట్లా ఇంటర్నల్ గా ఆటోమేటిక్ గా ఇది కాల్ అయిపోద్ది, నువ్వేం చేయాల్సిన అవసరం లే. అలా నువ్వు ఇది కాల్ అవ్వకపోతే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ sagarstack.com అని ఇచ్చాను. ఇప్పుడు sagarstack.com ఓపెన్ చేయడానికి లాగిన్ అడిగితే ఆ లాగిన్ పేజ్ ఎక్కడి నుంచి లోడ్ అవుద్ది, వెబ్సైట్ లోడ్ అవ్వకుండా, అర్థమైంది కదా? అంటే నేను మోటార్ స్విచ్ చేయడానికి ఇంకొక మోటార్ స్విచ్ కావాలా? కాదు కదా. మోటార్ స్విచ్ చేస్తున్నావు, కానీ ఆ మోటార్ స్విచ్ చేస్తున్నావు కాబట్టి ఆ మోటార్ స్విచ్ చేయడానికి ఇంకో స్విచ్ నేను పెట్టలేను కదా. ఫస్ట్ వెబ్సైట్ లోడ్ అయితేనే నేను లాగిన్ అవుతాగలుగుతా, కానీ వెబ్సైట్ లోడ్ అవ్వడానికి ఇంకొక లాగిన్ నేను పెట్టలేను కదా. ఇప్పుడు నాకు లాగిన్ అడుగుతుంది అంటే, అడ్మిన్ లాగిన్ అడుగుతుంది అంటే కనీసం వెబ్సైట్ లోడ్ అయితేనే కదా. ఇప్పుడు వెబ్సైట్ లోడ్ అవ్వడానికి కూడా మళ్ళీ నేను లాగిన్ పెట్టాలా? పెట్టలేను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాగే ప్రోగ్రామ్ రన్ అయితేనే నేను లాగిన్ అవ్వగలుగుతా. ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి గదా. అది మెయిన్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో అందువల్ల ఇది ఆటోమేటిక్‌గా రన్ అయ్యేటట్టు ఇట్స్ ఎ స్టాటిక్ బ్లాక్. సో ఇక్కడ మనకి స్టాటిక్ మెథడ్ ఇది. యాక్చువల్‌గా స్టాటిక్ బ్లాక్ అని గూడా ఉంటది. అంటే అది ఏంటి అంటే నేనిప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, పబ్లిక్. అంటే పబ్లిక్ అనేది ఒక కీవర్డ్. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేది మోడిఫైయర్స్ నెక్స్ట్ వస్తాయి, దాన్ని పక్కన పెట్టాలి. అదొక కీవర్డ్, దాన్ని మనం వాడలేం. అది ఇలానే వాడతాం. స్టాటిక్ ఇంట్ ఏజ్ అయితే డిక్లేర్ చేశాను నేను. ఓకే. ఇక్కడ నేను ఏజ్ అని వాడాను, బట్ ఏజ్ 1 అని ఇస్తా. సేమ్ వేరియబుల్స్ వద్దు, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను స్టాటిక్ అని ఇస్తా. స్టాటిక్ అని ఇచ్చి దాని లోపల ఏజ్ ఈక్వల్ టు 30 ఇస్తా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే. ఇక్కడ నేను ఈ ఏజ్ తీసేస్తా, ఇక్కడ ఏజ్‌ని ప్రింట్ చేస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, మెయిన్ బ్లాక్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతదా ఫస్ట్? ఇది కూడా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంటే కదా. దీన్ని స్టాటిక్ బ్లాక్ అంటాం. నేను 100 స్టాటిక్ బ్లాక్‌లు ఇచ్చుకోవచ్చు, నా ఇష్టం అది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నేనేం చెప్తున్నానంటే 1,00,000 స్టాటిక్ బ్లాక్‌లు ఇచ్చుకో, నా ఇష్టం అది. మై సెల్ఫ్, నా ఇష్టం. ఇప్పుడు ఒకటి గమనించండి, నేను ఈ స్టాటిక్ బ్లాక్ తీసేస్తే
ఈ స్టాటిక్ బ్లాక్ పింక్ అయింది, ఈ స్టాటిక్ బ్లాక్ తీస్తే ఇది పింక్ అయింది. కానీ లాస్ట్ స్టాటిక్ బ్లాక్ మాత్రమే పింక్ లో ఉంది, అంటే యాక్చువల్ వేరియబుల్, మిగతావి లైట్ కలర్ లో ఉంటాయి. అంటే స్టాటిక్ బ్లాక్స్ అన్ని ఓవర్ రైడ్ అయ్యి లాస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి ఇక్కడ పాయింటర్ పడింది. సో ఇప్పుడు చూడండి నేను డీబగ్ చేస్తా ఏమవుతుందో. ఫస్ట్ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది మళ్ళీ ఏజ్ 35 సెట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఏజ్ 35 ఉన్నా సరే, కానీ లాస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి? ఇదే కదా. సో ఇక్కడ ఓవర్ రైడ్ అయింది కదా వాల్యూ, నేను ఓవర్ రైడ్ అని చెప్తున్నా. సో మెయిన్ మెథడ్ తర్వాత ఎగ్జిక్యూట్ అయింది వై. నేను చెప్పేది మీకు అర్థమైంది ఇప్పుడు. సో మెయిన్ మెథడే ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఎంట్రీ పాయింట్ అని నేను చెప్పా, కానీ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే క్లాస్ ఇనిషియలైజ్ అయినప్పుడు క్లాస్ లోపల కదా మెయిన్ మెథడ్ ఉంది. మీరు దీన్ని రన్ చేసినా సరే ఫస్ట్ క్లాస్ ని డిక్లేర్ చేసుకోవాలి కదా మెమరీలో. దానికి ఒక సైజ్ ఉంది కదా, క్లాస్ లోడర్స్. నేనేం చెప్పాను నిన్నటి మెటీరియల్లో? క్లాస్ లోడర్స్ లోడ్ అవుతాయని చెప్పా. నిన్నటి మెటీరియల్ డౌన్లోడ్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఇది నిన్నటి మెటీరియల్. చూడు నేను ఇక్కడ రాసినప్పుడు ఐ థింక్ సమ్వేర్ ఉందన్నమాట. 1 సెకండ్ గైస్. ఇదిగోండి, నేనేమన్నాను ఫస్ట్, అది డాట్ క్లాస్ లోకి లోడ్ అయిన తర్వాత క్లాస్ లోడర్ ద్వారానే లోడ్ అవుతుంది అని చెప్పి. అంటే ఫస్ట్ క్లాస్ విల్ లోడ్ ఇంటూ క్లాస్ లోడర్. అర్థమైందా? అది ఏదైనా ఇక్కడ నీకు కంపైల్ అయిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. అదే కదా క్లాస్ అంటే. ఆ క్లాస్ ఫైల్లో ఇది ఉంటుంది. ఫస్ట్ ఇది లోడ్ అయిన తర్వాత, ఇది ఇనిషియలైజ్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ ఇనిషియలైజ్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ స్టాటిక్, రిమెంబర్ దిస్, మెయిన్ మెథడ్ స్టాటిక్ ఎంట్రీ పాయింట్. కానీ దానికంటే ముందు స్టాటిక్ బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో జరిగిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఏజ్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు ఏజ్ను వాడుకోగలుగుతున్నారు. ఇక్కడ ఏజ్ స్టాటిక్ కాబట్టి మీరు స్టాటిక్ లోపల యూజ్ చేయగలుగుతారు. స్టాటిక్ కాదు అనుకుంటే మీరు స్టాటిక్ లోపల యూజ్ చేయలేరు. స్టాటిక్ ఆల్వేస్ విల్ బి యూజ్డ్ ఇన్ స్టాటిక్ బ్లాక్. నాన్ స్టాటిక్ అయితే మీరు యూజ్ చేయలేరు. కావాలంటే ఎక్కడైనా చూడండి ఎర్రర్ వస్తుంది. నాన్ స్టాటిక్ అయితే మీరు యూజ్ చేయలేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ అంటే ఇప్పుడు ఇది స్టాటిక్ కదా. స్టాటిక్ అంటే ఏంది? ఇప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తా, డౌన్ పబ్లిక్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫైల్లో ఒక పబ్లిక్ క్లాసే ఉంటది. నేను స్టూడెంట్ ఇచ్చా, అర్థమైందా? స్టూడెంట్ లోపల నేను మెయిన్ మెథడ్ ఇస్తున్నా. దీని లోపల నేనేం చేయొచ్చు? కస్టమర్ అడ్రస్ డాట్ ఏజ్ నేను వాడుకోగలుగుతున్నానా? దీనికి నేను వాల్యూ సెట్ చేయగలుగుతున్నా. ఏజ్ ఎందుకు నేను సెట్ చేయగలుగుతున్నా? బికాస్ ఇట్స్ స్టాటిక్. అంటే స్టాటిక్ అంటే క్లాస్ నేమ్‌కి డాట్ పెట్టి నేను యాక్సెస్ చేయొచ్చు. రిమెంబర్ దిస్. క్లాస్ నేమ్‌కి నేను డాట్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చూడండి, ఇది డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తున్నా. ఓకేనా? డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏదైనా ప్రాపర్‌గా ఉంటే ఖచ్చితంగా రన్ అవుతది. అర్థమైందా? 30 ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఎలా? అంటే ఒక క్లాస్‌లో ఉన్న ఒక ఏజ్ అనే ఒక వేరియబుల్, దీని గురించి చెప్తా. నేను డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నా అంటే అది స్టాటిక్ కాబట్టి. స్టాటిక్ అంటే బై డిఫాల్ట్ క్లాస్ నేమ్ పెట్టి యాక్సెస్ చేయొచ్చు. అదే నేను స్టాటిక్ తీసేసాననుకోండి ఎర్రర్ వస్తది. ఆబ్వియస్‌లీ క్లాస్ నేమ్ పెట్టి నేను యూజ్ చేయలేను. దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంది. అది మనం రేపు చెప్పుకోబోయే క్లాస్‌లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌లో వస్తది. ఓకే. అది దానికి మనకు తొందర ఏం లేదు. అది మన సబ్జెక్ట్ కాదు ఈరోజు. కానీ నేను నేమింగ్ కన్వెన్షన్స్ ఇవన్నీ చెప్పడానికి వచ్చేసి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌లో రేపొస్తది. కానీ ఈరోజు స్టాటిక్‌కి, నాన్ స్టాటిక్‌కి డిఫరెన్స్ చెప్తామండి. అంటే ఇప్పుడు ఇది ఏజ్ అనేది స్టాటిక్ కాదు. అప్పుడు అదేమవుద్ది నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ అవ్వచ్చు ఆర్ ఇన్‌స్టాన్స్ అవ్వచ్చు.
ఆ ఇన్స్టాన్స్ నాన్ స్టాటిక్ ఏందో మీకు రేపు క్లాస్‌లో అర్థమవుతది కాబట్టి అంతవరకు లీవ్. అది చెప్పకూడదు ఈరోజు. చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. ప్రెజెంట్ స్టాటిక్ అని పెట్టి ఎర్రర్స్ అని సాల్వ్ చేద్దాం. స్టాటిక్ కాబట్టి యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. అలా. సో, ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ బిఫోర్ మెయిన్ మెథడ్ ఆర్ బిఫోర్ ఎనీథింగ్ ఇన్ ద క్లాస్. క్లాస్‌లో ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకు స్టాటిక్ బ్లాక్స్ అంటే డిఫాల్ట్‌గా మనం ఏదైనా డేటా సెట్ చేసుకోవడానికి. ఓకే. డిఫాల్ట్‌గా. ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్‌కొచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ కీవర్డ్స్. క్లాస్ అనేది రిజర్వ్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ క్లాస్ అని ఇవ్వొచ్చా నేను? పేరు క్లాస్ ఇవ్వొచ్చా? ఇవ్వలేను. బికాజ్ అది కీవర్డ్. దాన్ని రిజర్వ్డ్. దట్ ఈస్ ద కీవర్డ్. పబ్లిక్, స్టాటిక్, ఇంట్ గాని, క్లాస్ గాని ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. వాయిడ్ గాని ఇవన్నీ కీవర్డ్స్. అసలు వాయిడ్ ఏంటి? ఇంట్ ఏంటి? ఇవన్నీ మీకు తెలుస్తాయి. బట్ లెట్ ఇట్ బి. అది అలా పక్కన పెట్టండి. ఓకేనా? అసలు దీనికి ఇక్కడ వాయిడ్ ఎందుకు పెట్టామంటే మెయిన్ అనేది ఏమి రిటర్న్ చేయట్లే. ఎంప్టీ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తుంది ఏం చేయట్లే. ఇప్పుడు నేను వాయిడ్ తీసేసి ఇంట్ పెట్టాననుకో. మెయిన్ అనే మెథడ్ ఇంట్ అనే దాన్ని రిటర్న్ చేయాలి. ఎర్రర్ వస్తుంది చూడండి. నో రిటర్న్. నో రిటర్న్ స్టేట్మెంట్. అంటే రిటర్న్ అనేది ఏందో మీకు తెలుస్తది. ప్రెజెంట్ ఇంట్ కాబట్టి 1 అంటే నంబర్‌ని మనం ఇంటీజర్ అంటాం. ఇక్కడ జావాలో. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని రన్ చేస్తా. చూడండి. వాయిడ్ ఇప్పుడు నేను ఇంట్ పెట్టాననుకో ఏమవుతది? మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నో మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఈస్ ఎ వాయిడ్. బై డిఫాల్ట్ మనం ఏం రిటర్న్ చేయకూడదు. గాట్ ఇట్. సో, అది ఇంట్ అని పెడితే యూ కెనాట్ ఎగ్జిక్యూట్. బై డిఫాల్ట్ ఓకే. వాయిడ్ కాబట్టి. ఓకే. వాయిడ్ అంటే అదేం రిటర్న్ చేయదు. బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతది అంతే. అంటే అవి రిటర్న్ టైప్ బేసికల్‌గా అది ఏం రిటర్న్ చేయాలనేది అది మీకు ఫంక్షన్స్‌లో వస్తది. మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్‌లో వస్తది. ఇప్పుడు మనం దీన్ని ఏమంటామంటే మెయిన్ మెథడ్ ఆర్ మెయిన్ ఫంక్షన్ అంటాం. అది మీకు రాబోయే రోజుల్లో వస్తది. అంటే పబ్లిక్ అనేది ఈస్ ఎ కీవర్డ్. ఎవ్రీవన్ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్. ఇప్పుడు నేను ఈ క్లాస్ స్టూడెంట్‌కి నేను ప్రైవేట్ ఇచ్చాననుకోండి. ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇచ్చా. ప్రైవేటు, ప్రొటెక్టెడు, డిఫాల్ట్ ఉంటాయి కీవర్డ్స్. అవి ఏంటి అనేది యాక్సెస్ మోడిఫైయర్స్‌లో మీకు తెలుస్తది. అవి కీవర్డ్స్. అర్థమైందా? సో, ఏదైతే ఫైల్ నేమ్ ఉందో అదే క్లాస్‌కి మాత్రమే మీరు పబ్లిక్ పెట్టగలరు ఇన్ ఏ సింగిల్ క్లాస్. లేదంటే మీరు ఈ స్టూడెంట్‌ని ఇంకొక క్లాస్‌లో యూజ్ చేయాలి. అంటే ఇంకొక క్లాస్‌లో న్యూ ఐటెమ్ క్రియేట్ చేసి స్టూడెంట్ అని ఇచ్చి దాని లోపల మీరు పెట్టుకోవచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నేను మీకు చెప్పేది అర్థమైంది కదా! అది నేను చెప్పేది. అప్పుడు మీకేం ప్రాబ్లమ్ ఉండదు. గాట్ ఇట్. సో, థట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఒకటే ఫైల్‌లో మల్టిపుల్ క్లాసెస్ రాయలేరు. మీరు పబ్లిక్, ప్రైవేట్ పెట్టాలి. ఇలా డిక్లేర్ చేయాలి అంటే మాత్రం. అంటే స్పెసిఫిసిటీ అంటాం దాన్ని. యాక్సెస్ స్పెసిఫైయర్స్. అది మీకు రాబోయే రోజుల్లో వస్తది. ఇవి కీవర్డ్స్. ఇవి రిజర్వ్డ్ ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే యూ విల్ ఐడెంటిఫై. సో, ఇప్పుడు నేనేం చెప్తానంటే వేరియబుల్స్ కిందకొస్తా. నాట్ సేమ్. సో, ఇప్పుడు నేను ఏజ్ స్టోర్ చేయాలి. నేను కోర్స్ నేమ్ స్టోర్ చేయాలి. నేను అడ్రెస్ స్టోర్ చేయాలి. నేను ఫోను నంబర్ స్టోర్ చేయాలి. నేను యూట్యూబ్ లింక్ స్టోర్ చేయాలి. నేను వాట్సాప్ లింక్ స్టోర్ చేయాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, ఇదొక బండి. ఇదొక బకెట్. ఆ బకెట్‌లో నువ్వేం చేస్తున్నావు 20 అని సేవ్ చేస్తున్నావు. 20 అని సేవ్ చేసిన బకెట్‌కి నువ్వు ఒక పేరు పెట్టాలి. యూ వాంట్ టు ఐడెంటిఫై దట్ బకెట్ విత్ సమ్ నేమ్ దట్ ఈస్ ఏజ్. సో, ఏజ్ అనే బకెట్‌లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకుంటావు కాబట్టి దాని ఐడెంటిఫైయర్ ఈస్ ఏజ్. ఏజ్ ఈస్ ఎన్ ఐడెంటిఫైయర్. ఏజ్ ఒక నేము, దాంట్లో ఉండే వాల్యూ నంబర్. గుర్తుపెట్టుకోండి. ఆ నంబర్‌ని మీరు వాడుకోవాలంటే దాని డేటా టైప్ వచ్చి ఇంట్ జావాలో. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? తర్వాత నేనేం జేయాలి? ఇంకొక బకెట్‌లో నా మార్క్స్ కావాలి. 99 పాయింట్ సరే 98.5 నా మార్క్స్. ఓకే. 98.5 నేను స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి? అదొక బకెట. ఆ బకెట్ పేరేంది? మార్క్స్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మార్క్స్‌ని మనం ఏమంటాం? ఐడెంటిఫైయర్ అంటాం. సో, ఇప్పుడు దీని డేటా టైప్ ఏంది? డెసిమల్ అంటే పాయింట్స్‌లో ఉంటది. అంటే ఫ్లోట్ అంటాం. ఫ్లోట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద డేటా వాట్ యూ ఆర్ స్టోరింగ్ ఫర్ థిస్. నెక్స్ట్ ఇంకొక బకెట. దాని పేరు స్టూడెంట్ నేమ్. నేనేం జెప్పాను? క్యామెల్ కేస్ అని జెప్పాను. స్టూడెంట్ నేమ్ అనేది 2 పదాలు. దాన్ని కలిపినప్పుడు వేరియబుల్. ఐడెంటిఫైయర్ ఆల్‌వేస్ ఇలా ఉంటది. ఐడెంటిఫైయర్ క్యాపిటల్ ఎస్‌తో స్టార్ట్ అవుతది. క్యాపిటల్ ఎస్‌తో స్టార్ట్ అయ్యేది క్లాస్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మెథడ్ నేమ్ అయినా సరే ఇక్కడ క్యామెల్ కేస్‌లోనే ఉంటది. క్యామెల్ అని ఎందుకొచ్చిందంటే ఇక్కడ ఇలా ఉండి చూడండి.
ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఎత్తుగా ఉండి ఇలా ఉంటది కాబట్టి క్యామెల్ కేస్ అని వచ్చింది. అప్పట్లో వాళ్ళు పెట్టారు. దట్ ఈస్ ఫైన్. వాళ్ళు ఎలా అయినా పెట్టుకోండి. బట్ మీనింగ్ అదే కదా! స్టూడెంట్ నేమ్స్ సాగర్ స్టాక్. అంటే ఇక్కడేంటి స్టూడెంట్ నేమ్ అనేది మోర్ దెన్ 1 క్యారెక్టర్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా! దాంట్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నీ ఇష్టం. సాగర్ 1, స్టాక్ 2 ఇదంతా కలిపి ఒకటే వాల్యూ. అదైనా ఇదైనా ఒకటి తీసుకుందాం. ఓకే. సో, దీని టైప్ ఏంది? దీన్ని టైప్ వచ్చి స్ట్రింగ్ అంటాం మనం. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? స్ట్రింగ్ టైప్ అంటాం. యాక్చువల్‌గా స్ట్రింగ్ టైప్ అనేది రెఫరెన్స్ టైప్ అంటారు. అది ఏం టైప్ అనేది నేను మీకు చెప్తా లాస్ట్‌లో. ఓకే. అలా నేను మళ్ళా ఒక టైప్ డిక్లేర్ చేయాలి. ఇక్కడ రిలీజింగ్ సూన్ అనుంది. ఇక్కడ డన్ అనుంది. ఇక్కడ నేను మోడిఫై చేస్తే డన్ వచ్చింది. లేదంటే డన్ వస్తదా? ఇప్పుడు నేను అడ్మిన్‌కెళ్ళి లాగిన్ అయిన తర్వాత కోర్సెస్‌కెళ్ళి జావాలోకెళ్ళి ఏది జావా? ఇక్కడ ఈ 44ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తాను? అన్‌మార్క్ చేస్తా. అన్‌మార్క్ చేస్తే ఏమైంది? లాక్డ్. అదే మార్క్ చేస్తే కంప్లీటెడ్ అని ఇక్కడ కంప్లీటెడ్ పడతదా? కంప్లీటెడ్ పడింది కదా! 44 మళ్ళీ లాక్ చేస్తే ఏమైంది? లాక్ అయింది. అర్థమైందా? మళ్ళీ రిలీజ్ చేస్తే రిలీజ్ అయింది. మళ్ళా అన్‌మార్క్ చేస్తే రిలీజ్ అయింది కానీ కంప్లీట్ అవ్వల. మళ్ళీ లాక్ చేశా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మళ్ళీ లాక్ అయింది. సో, ఇప్పుడేందంటే లాకా, అన్‌లాకా, అన్‌లాకా, లాకా. ఈస్ కంప్లీటెడ్, ఈస్ నాట్ కంప్లీటెడ్. ఈస్ కంప్లీటెడ్, ఈస్ నాట్ కంప్లీటెడ్. ట్రూ ఆర్ ఫాల్స్. గాట్ ఇట్. ఈస్ డన్. ఈస్ డన్. అంటే ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. డేటాబేస్‌లో స్టోర్ అయ్యేది జీరోస్ అండ్ వన్స్ ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ట్రూ అయితే 0, ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0. ఓకే. సో, దట్ ఈస్ బూలియన్ అంటాం మనం. బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇదొక డేటా టైప్. ఓకే. తర్వాత ఇప్పుడు నాకు ఫ్లోటింగే గావాలి. కానీ సైజ్ ఎక్కువ గావాలి. ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే డబుల్ అని ఉంటది. లాంగ్ వచ్చి ఇంట్‌కి డబుల్ సైజ్ కావాలంటే లాంగ్. ఓకే. ఇంట్‌కి డబుల్ సైజ్ కావాలంటే లాంగ్. అదే ఫ్లోట్‌కి డబుల్ సైజ్ కావాలంటే డబుల్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇది. అట్లా మనం సో, ఇప్పుడు వీటన్నిటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ అంటే దానికొక సైజ్ ఉంటది. కానీ అవి క్లాసెస్ కాదు. రిమెంబర్ థిస్ అవి క్లాసెస్ కాదు. కీవర్డ్సే. అవి డేటా టైప్ డిక్లేర్ అవుతది. అది ఎంత రేంజు, అది ఎంత వరకు స్టోర్ చేయొచ్చని నేను చెప్తా ఇప్పుడు. స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే రెఫరెన్స్ టైప్. రెఫరెన్స్ టైప్ అంటే నాన్ ప్రిమిటివ్ అన్ని క్లాసెస్. ప్రిమిటివ్ అన్ని కీవర్డ్స్. ఇప్పుడు చూడండి కావాలంటే. నేనిది స్టాటిక్ తీసేస్తాను. సో, మనం క్లీన్‌గా ఎళ్దాం ప్రశాంతంగా. ఓకేనా? చూడండి. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20. ఓకే. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సాగర్. ఫ్లోట్ మార్క్స్ ఈక్వల్ టు 10.5. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తది. ఎందుకొస్తదంటే ఓకే. ఎందుకొస్తది? ఇక్కడ లాగ్ ఇది తీసేద్దాం అవసరం లేదు. ఎందుకొస్తదో నేను చెప్తా. డబల్ డబల్ ఆహ్, టోటల్ మార్క్స్ అని ఇస్తున్నా. అంటే మార్క్స్‌కి డబల్ గావాలంటే మనకి. ఎంత ఇస్తున్నానంటే 98.5. డబల్‌కి గూడా ఇష్యూ వస్తది. ఓకే. లాంగ్ ఏజ్ అంటే మొబైల్ నంబర్ అనుకోండి. మొబైల్ నంబర్ ఈక్వల్ టు 9675432123. ఓకే. ఇది ఇలా ఉంచండి. తర్వాత ఈస్ డన్. బూలియన్ ఓకే. బూలియన్ ఈస్ డన్ ఈక్వల్ టు ట్రూ. ఓకే. ఇలా అనుకోండి. తర్వాత క్యార్ అంటే సి ఈక్వల్ టు ఎస్ అంటే సింగిల్. స్ట్రింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. డబుల్ కోట్స్ ఉంటది. క్యారెక్టర్ సింగిల్ ఉంటదన్నమాట. సో, బేసికల్‌గా జావాలో దీని సైజ్ వచ్చి 4 బైట్స్ ఉంటది. స్ట్రింగ్ సైజ్ కూడా 2 బైట్స్, 4 బైట్స్ ఉంటది. ఫ్లోట్ కూడా 4 బైట్స్ ఉంటది మినిమమ్. డబల్ వచ్చి 8 బైట్స్ ఉంటది. లాంగ్ కూడా 8 బైట్స్ ఉంటదనుకుంటా. బూలియన్ 1 బిట్. క్యార్ 2 బైట్స్. అంటే 16 బిట్స్. ఇవన్నీ ఎలా కాలిక్యులేట్ చెప్తా. అసలు ఈ ఎర్రర్ ఏంటి? సో, బై డిఫాల్ట్ మీరిచ్చిన ప్రతి నంబర్‌ని అది ఇంట్ లాగా కన్సిడర్ చేస్తది. మీరిప్పుడు డాట్ పెట్టినప్పుడు అది ఫ్లోట్ కదా!
దాన్ని మెన్షన్ చేయడానికి మీరు ఎఫ్ అని ఇవ్వాలి. ఎఫ్ అనేది నంబర్ లాగే తీసుకుంటది. అంటే డిటర్మైన్ చేసుకుంటది. కానీ అది ప్రింట్ అవ్వదు. ఎఫ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ నంబర్. ఇక్కడ లాంగ్ కూడా ఎల్ అని మెన్షన్ చేస్తేనే ఇట్ విల్ అండర్‌స్టాండ్ ఇట్స్ ఎ లాంగ్ నంబర్. ఇప్పుడు మీరు ప్రింట్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. ఇదిగో ఎస్ అవుట్. ఎస్ అవుట్ అంటే సిస్ అవుట్. ఓకే. ఎస్ అవుట్. చూడండి. ఎస్ఓయూటీ ఇస్ ద షార్ట్ కట్. ఓకే. రిమెంబర్ దిస్. ఓకే. ఇప్పుడు మీరు లాంగ్ అంటే ఏంది? మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ ప్రింట్ చేయండి. పైన మార్క్స్ ప్రింట్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. దట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ గుడ్. ఏజ్ కెనాట్ బి యూజ్డ్ అంట. ఇక్కడ మనము ఏజ్ లేదు గాబట్టి తీసేసాం గాబట్టి ఇక్కడ వాడలేం గాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టండి. అంటే తీసేసాం గదా! ఇక్కడ ఏజ్. తీసేసాం గాబట్టి ఎర్రర్ ఇక్కడ చూపించింది గాబట్టి మనం తీసేసాం. ఓకే. చూడండి ప్రింట్ అయ్యాయా? ఎఫ్, ఎల్ ప్రింట్ అవ్వవు. ఎందుకంటే బై డిఫాల్ట్ మీరు ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది ఫ్లోట్ అయితే ఎఫ్ అని మెన్షన్ చేస్తే ఇంటీజరో ఇంకేదో అది అజంప్షన్‌లోంచి బయటకొచ్చి అది ఎఫ్ అని ఫిక్స్ అవుతది. ఇక్కడ లాంగ్‌లో గూడా మీరు క్యాపిటల్ ఎల్ అయినా ఇవ్వండి, స్మాల్ ఎల్ అయినా ఇవ్వండి, క్యాపిటల్ ఎఫ్ అయినా ఇవ్వండి, స్మాల్ ఎఫ్ అయినా ఇవ్వండి. దట్ డజంట్ మ్యాటర్. అది వర్క్ అవుతది. ఇది కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే. నో ప్రాబ్లమ్. అది ఎగ్జిక్యూట్ అవుతది. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేనేమంటానంటే, సరే ఇవన్నీ బానే ఉన్నాయి. అసలు 4 బైట్స్ ఎలా వచ్చింది? 2 బైట్స్. దీనికొక మ్యాజిక్ ఉంది. నేను చూపిస్తా. మీరు, మీరు సో, నేను ఇక్కడికెళ్తున్నా. నేనిది ఎందుకు ఓపెన్ చేస్తున్నానో చెప్తా. గో టు కోర్సెస్. జావాకెళ్దాం. నాకు రెఫరెన్స్‌కి ఇది ఇలానే ఉంచుతా. చూడండి ఇప్పుడు జావాలో మనం ఇక్కడున్నాం. డేటా టైప్స్. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అనేది మీకొస్తది. బట్ స్టిల్ దానికంటే ముందు ఇక్కడ ఇంటర్నెట్‌లోకెళ్ళండి. డే డే 1 పార్ట్ 2లో కంప్యూటర్ వర్క్స్ జీరోస్ అండ్ వన్స్ అని చెప్పాను గదా! అది గుర్తుపెట్టుకోండి. గుర్తు లేకపోతే మళ్ళీ చూడండి. దీనికోసం డేటా టైప్స్ కోసం 4 బైట్స్ ఈక్వల్ టు 1 బైట్ అంటే ఎన్ని? 8 బిట్స్ కదా! ఇది మనం ఇలా రాయాలంటే మనం కమెంట్ చేయాలి. 8 బిట్స్. 8 బిట్స్ అంటే దానికెలా ఉంటాయి? 128, 64, 32, 16, 8, 4, 2, 1 అంతేనా? అర్థమైందా? ఇప్పుడు ఏజ్ 20 పట్టడానికి నేను ఎన్ని బైట్స్ కావాలన్నా? 4 బైట్స్ కావాలన్నా. 8 బిట్స్ అంటే ఎంత? మీకు ఇది 2 పవర్స్‌లోనే గదా ఉంది. 128 అంటే ఎంత? 2 పవర్ 7 అంటే 2 పవర్ 0 టు 2 పవర్ 7 ఈస్ ద ఫస్ట్ బిట్ అంతేనా? ఇది ఫస్ట్ బిట్. ఫస్ట్ బైట్. సెకండ్ బైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? 2 పవర్ 8 టు 2 పవర్ 15. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇది సెకండ్ బైట్. అర్థమైందా? క్లియర్ గదా! క్లియర్ గదా! తర్వాత 2 పవర్ 16 టు 2 పవర్ 23. థర్డ్ బైట్. అర్థమైంది గదా! తర్వాత 2 పవర్ 24 టు 2 పవర్ 31 is the fourth byte. Are you getting my point? Now tell me, what is the highest value I can store in the age? హైయెస్ట్ వాల్యూ 4 బైట్స్ అయినప్పుడు హైయెస్ట్ వాల్యూ ఎంత? -274 సంథింగ్ ఇలా వస్తది. ఓకే. ఇలా వస్తది. నేను చాట్‌జీపీటీని అడగా ఇప్పుడు నేను కాలిక్యులేట్ చేయలేను. కానీ ఇప్పుడు అది మనం తెలుసుకోవాలంటే ఏజ్ ఈక్వల్ టు చూడు నేను మీకు చెప్తా. ఇంటిజర్ డాట్ మాక్స్ వాల్యూ అని ఉంటది. ఓకే. ఈ మాక్స్ వాల్యూ అంటే దాని హైయెస్ట్ వాల్యూ తెలుస్తది. ఇప్పుడు నేను ఏజ్ ప్రింట్ చేస్తున్నా. ఏజేనా? ఇప్పుడు నేను ఏజ్ ప్రింట్ చేస్తా మీకు ఒక క్లారిటీ వస్తది. ఇది తీసేస్తున్నా. మాక్స్ వాల్యూ అంటే దాని హైయెస్ట్ వాల్యూ. ఇప్పుడు మీకు దాని హైయెస్ట్ వాల్యూ సమ్ ప్లస్ ఎలా వస్తదంటే ఆ మాక్స్ వాల్యూ. దాని రేంజ్ ఎంత మాక్స్ వాల్యూ 2 పవర్ 31 వాల్యూ ఎంత అంత చూడండి. అది ఎలా వస్తదంటే 2743 సంథింగ్ వస్తది. ఇప్పుడు నాకది గుర్తులేదు. మీకు మెటీరియల్‌లో ఉంది చూపిస్తా చూడండి. ఇదే గదా! డేటా టైప్. చూడండి. నేను చెప్పాను గదా! సేమ్ అదే వస్తది. కావాలంటే చూడండి. అంటే మాక్స్ వాల్యూ ఇదేనా? ఇదే వస్తది. కావాలంటే మీరు చూడండి ఇక్కడ. నేనిక్కడ ప్రింట్ జేసి నేను మీకు చూపిస్తా. ఇక్కడ కామెంట్‌లో రాస్తున్నా. మాక్స్ వాల్యూ అదే గదా! దానికి మించి వాల్యూ అది స్టోర్ చేసుకోలేదు. అర్థమైందా? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నేను మెన్షన్ చేశాను గదా! అది మాక్స్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మాక్స్ వాల్యూ సరే నేను ఇదే వాల్యూ ఇచ్చానిక్కడ.
ఈ వాల్యూ ఇచ్చాను. కానీ దీని తర్వాత నేను +1 యాడ్ చేస్తే ఏజ్ ఈక్వల్ టు ఏజ్ +1 అని యాడ్ చేస్తా. యాడ్ చేస్తే ఏమవుతది? మీరేమనుకున్నారో దాని రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని అనుకున్నాం. 4 బిట్స్ అంటే మైనస్ నుంచి ప్లస్‌కొస్తది. ఓకే. గుర్తుపెట్టుకోండి. మైనస్ నుంచి ప్లస్‌కొస్తది కాబట్టే 2 పవర్ 31 వాల్యూ ఎంతైతే ఉంటదో 2 పవర్ 31 వాల్యూ ఎంతైతే ఉంటదో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 128 వాల్యూ ఎంతైతే ఉంటదో దాని ముందున్న అన్నిటి వాల్యూ కలిపితే అంత అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? 128 తర్వాత ఏంది? 2 పవర్ 8 256. ఇప్పుడు 256 వాల్యూ ఎంతైతే ఉంటదో దాని ముందున్న 2 పవర్స్ వాల్యూ మొత్తం కలిపితే అంత ఉంటది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ రేంజ్ ఎలా ఉందంటే 2 పవర్ 32 వాల్యూ ఇదైతే దాని ముందున్న మొత్తం కలిపితే మళ్ళా ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ అని కాదు బట్ స్టిల్ దాని రేంజ్ అన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఓకే. అంటే ఇప్పుడు 2 పవర్ 31 వాల్యూ ఒక్కటే ఈక్వల్ టు 2 పవర్ 0 టు 2 పవర్ 30. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద లెఫ్ట్ రేంజ్ -2 ప్లస్. సో ఇక్కడ 48 ఉంది. ఇక్కడ కూడా 48 ఉండాలి. ఎందుకు 47 ఉందంటే 0 ఇంక్లూడ్ అయ్యింది. 0 ఈస్ ఆల్సో ఎ పొజిషన్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 47కి ఇంకొక 1 యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తది? అది మళ్ళా వెనక్కెళ్తది. ఈ వాల్యూ అవుతది. కావాలంటే చూడండి. నేను +1 యాడ్ చేశాను నెక్స్ట్ లైన్‌లో. డైరెక్ట్‌గా ఇక్కడేస్తే అది తీసుకోదు. ఆ రేంజ్ దాటిపోద్దని. అది తెలీదు కాబట్టి నెక్స్ట్ లైన్‌లో +1 యాడ్ చేస్తే దీనికి తెలీదు కదా! మనం ఏం చేస్తున్నామో. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే కదా దానికి తెలుస్తది. ఇప్పుడు చూడండి వెనక్కెళ్తది. రేంజ్ దాటిపోయి వెనక్కెళ్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమైందా? ఇక్కడ మళ్ళా నేను కావాలంటే ఇక్కడ ఒక 1000 యాడ్ చేస్తా. అంటే ఆ మైనస్‌లో ఒక 1000 యాడ్ అయ్యి మైనస్‌లో 1000 తక్కువవుతది అంతే. అది మైనస్‌లోనే ఉంటది. కానీ ఆ మైనస్‌లో 1000 తగ్గి ప్లస్‌లోకొస్తది కొంచెం. అర్థమైందా? ఆర్ యూ గెట్టింగ్ మై చూడండి. 73649 ఉంది ఇక్కడ. నీకక్కడ ఎంతుండాలి? చూడండి 3649. 83649 ఇక్కడ 73649 అంటే నేను 10,000 ఇచ్చాను గదా! 1000 10,000 10,000 ఇచ్చాను కాబట్టి అట్లా తగ్గుతూ మళ్ళా పాజిటివ్‌కొస్తదనమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? కావాలంటే చూడు నేను మళ్ళా దీన్ని కలిపి దీన్ని ప్లస్ ఇది ఇస్తా. అప్పుడేమవుతది? ఇది మైనస్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళా ఇది యాడ్ చేస్తే 0నో, -1 అవుతది చూడండి. అంతే గదా! అదంతా 0 -1ని మళ్ళా యాడ్ చేసుకుంటూ అది -2 అయింది. అర్థమైందా? అట్లా. ఇక్కడ మళ్ళా నేనేం చేస్తాను? ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 10 5 ఇస్తా. ఇప్పుడెంత వాల్యూ? -2 ఉన్నింది ఇక్కడికొచ్చినప్పుడు. మళ్ళా +5 యాడ్ చేస్తే +2 +3 అవుతది. అంతేనా? చూడండి. అట్లా రేంజ్ దాటిపోతే అలా ఉంటది. దేనికైనా అదే. ఇప్పుడు మీరు రేంజెస్ చూసుకోండి. లాంగ్‌కి 8 బిట్స్ అని చెప్పా. ఫ్లోట్‌కి 4 బిట్స్ అని చెప్పి 4 బైట్స్ అని చెప్పా. డబల్‌కి 8 బైట్స్ అని చెప్పా. క్యారెక్టర్‌కి 2 బైట్స్. 0-65,535. 65,535 అంటే ఏంటి? 2 బైట్స్‌లో 2 పవర్ 15 విల్ బి 65,535. అంతేనా? సెకండ్ బైట్‌లో ద లాస్ట్ బిట్ ఏదైతే ఉందో అంటే ఇదే కదా 2 బైట్స్. 2 బైట్స్ లాస్ట్ 2 పవర్ 15 వాల్యూ 65,535. మీరు కావాలంటే చాట్‌జీపీటీలో ఎంటర్ చేసుకోండి. ఓకే. బూలియన్ అంటే 0 ఆర్ 1 ఓన్లీ ఒక్క బిట్ చాలు. ఒక్క బిట్ ఎందుకు? ఈ లాస్ట్ బిట్ ఏదైతే ఉందో ట్రూవా? ఫాల్సా? ఈ లాస్ట్ ఇవన్నీ బిట్స్ ఎలా స్టోర్ అవుతాయో మీకు తెలుసు గదా! 1, 1, 1, 1, 1, 1, 1, 1 అవి ఫిల్ అయితాయి. ఫిల్ అవ్వకపోతే 0, 0, 0, 0, 0, 0, 0, 0 అంతే. ఇప్పుడు నేను లాస్ట్‌ది ఫిల్ చేశానంటే అది 1 అయినట్టు లెక్క. ఒకవేళ నేను ఇది ఫిల్ చేస్తే 256 యాక్టివ్‌లో ఉన్నట్టు. నేను ఇది ఫిల్ చేయకుండా ఇది ఫిల్ చేస్తే 1 యాక్టివ్‌లో ఉన్నట్టు. ఆ 1 కూడా నేను 0 చేస్తే 1 కూడా యాక్టివ్‌లో లేనట్టు. అంటే బూలియన్ ఏం చేస్తది? ఈ ఒక్క బిట్‌ని తీసుకొని ట్రూ అయితే 1 ఫిల్ చేస్తది. ఫాల్స్ అయితే 0 ఫిల్ చేస్తది. అట్లా. ఇవి డేటా టైప్స్. మీరిప్పుడు చూడండి ఇవన్నీ కీవర్డ్సే. అన్నీ ఆరెంజ్ కలర్‌లోనే ఉన్నాయి. పబ్లిక్ స్టాటిక్ లాగా. అంటే ఇప్పుడు స్ట్రింగ్ మాత్రం ఇట్స్ ఎ క్లాస్. దాన్ని కంట్రోల్ పట్టుకొనెళ్ళండి. అది పబ్లిక్ ఈస్ ద ఫైనల్ క్లాస్. ఈస్ ద క్లాస్. అది ఎక్కడుంది? java.lang అనే దాంట్లో ఉంది. ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ మనం ఇచ్చాం గదా! ఈ java.lang అనే దాని దగ్గరికెళ్ళండి మీరు. java.lang ఎక్కడో ఉంటది. లాంగ్ అనేది మనకు కనపడకపోవచ్చు బై డిఫాల్ట్. అండ్ ఈ జావా.lang అనే ప్యాకేజ్‌లో దాని ప్యాకేజెస్ అంటాం. రాబోయే రోజుల్లో మీకు తెలుస్తది. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. క్లాసెస్ ఆర్ నాన్ ప్రిమిటివ్. ఓకే. అందుకే నేను జెప్పా. ఆల్ ఎక్సెప్ట్ ఆల్ థీస్ థింగ్స్ ఆర్ ప్రిమిటివ్. సో, అందువల్ల ఇవి ప్రిమిటివ్ టైప్స్ క్లాసెస్ కాదు గాబట్టి జావా ఈస్ నాట్ 100.
100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అని మనం తరతరాల నుంచి చెప్పుకుంటాం. ఓకే. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇది 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వాలంటే స్ట్రింగ్ లాగే ఫ్లోట్‌లో ఫ్లోట్ క్లాస్ ఉంది మనకి. దాన్ని వాడుకోవచ్చు. డబల్‌లో డబల్ క్లాస్ ఉంది. దాన్ని వాడుకోవచ్చు. లాంగ్‌లో లాంగ్ క్లాస్ ఉంది. ఇవన్నీ జావా డాట్ లాంగ్‌లో ఉంటాయి. లాంగ్వేజ్‌లో ఉంటాయి. బూలియన్ క్లాస్ ఉంది. క్యార్‌లో క్యారెక్టర్ క్లాస్ ఉంది. నౌ ఇప్పుడు ఇవన్నీ క్లాసెస్ కదా! నౌ జావా విల్ బికమ్ 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఎందుకంటే ఇవి క్లాసెస్. క్లాసెస్‌కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఊప్స్ ఉంటాయి. ఊప్స్ లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వదు. నేను అలా కాదు, నేను ప్రిమిటివ్ వాడుకుంటే 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవుతది? అవ్వదు. ఎందుకంటే ప్రిమిటివ్ ఉంది ఇక్కడ. అంటే ఈ ప్రిమిటివ్ టైప్స్ అనేది క్లాసెస్ కాదు. అది. అందువల్ల అవి డేటా టైప్స్. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫైయర్స్. ఈ ఐడెంటిఫైయర్స్‌కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? క్యామెల్ కేస్‌లోనే ఉండాలి. దానికి ముందు 1తో స్టార్ట్ అవ్వొచ్చా? నేమింగ్‌కే అవ్వదు. ఎందుకంటే 1 అనేది ఒక వాల్యూ లాగా కన్సిడర్ చేస్తది. 1 అనేది ఒక వాల్యూ గదా! నంబర్ గదా! ఫస్ట్ నంబర్‌తో స్టార్ట్ అవ్వద్దు. నంబర్ మిడిల్‌లో ఉండొచ్చు, లాస్ట్‌లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఉండకూడదు. ఇంకోటి ఫస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదనమాట. ఇవేమి ఉండకూడదు. ఓకే. ఇవేమి ఉండకూడదు. అండర్‌స్కోర్ ఉంటే సరిపోద్ది. అండర్‌స్కోర్ మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లమ్. అండర్‌స్కోర్ ఫస్ట్ ఉండొచ్చు. అండర్‌స్కోర్ మిడిల్‌లో ఎక్కడైనా ఉండొచ్చు అండర్‌స్కోర్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ నంబర్స్ మాత్రం ఫస్ట్‌లో ఉండకూడదు. దాన్ని వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఎ రాంగ్. రిమెంబర్. క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకూడదు. ఒక వర్డ్ అయితే స్మాల్. 2 వర్డ్స్‌ని కలిపే పనైతే క్యామెల్ కేస్‌లో ఉండాలి. క్యామెల్ కేస్ అంటే సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇది నేమింగ్ కన్వెన్షన్స్. వేరియబుల్స్‌కైనా, మెయిన్ మెథడ్స్‌కైనా. ఇక్కడ మెయిన్ మెథడ్ అనుకోండి. మెయిన్ మెథడ్. ఇలాంటి నేమ్ అనుకోండి. దీనికి కూడా క్యామెల్ కేసే ఉంటది. అంటే మెయిన్ మెథడ్ అనేది ఉండదు. మెయిన్ అనేదే పేరు మార్చలేం. అంటే నేను జస్ట్ చెప్తున్నా. ఇంకొకటి నేను రాసాననుకో ఇట్లా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ అని ఏదో అట్లా ఇట్లా రాసాననుకోండి. సో, ఇది క్యామెల్ కేస్‌లోనే ఇది కరెక్ట్ అన్నమాట. జావాలో వేరియబుల్స్ గాని, మెథడ్స్ అన్నీ క్యామెల్ కేస్‌లో ఉంటాయి. క్లాసెస్ మాత్రం పాస్కల్ కేస్‌లో ఉంటది. అంటే అప్పర్ కేస్. పాస్కల్ కేస్ అన్నమాట. అంటే దాంట్లో ఉండే ప్రతి పదము, అంటే ప్రతి ఒక్క ఫస్ట్ లెటర్ వర్డ్‌లో అన్ని క్యాపిటల్‌లో ఉండాలి. గాట్ ఇట్. అవి నేమింగ్ కన్వెన్షన్ వేరియబుల్స్. గెట్టింగ్ మై పాయింట్. సో, అంతవరకు ఓకే. ఓకేనా? సో, ఫైనల్‌గా మనకంతా అయిపోయింది. మనం ఏం కవర్ చేసాము? నేమింగ్ కన్వెన్షన్ కవర్ చేసాం. కామెంట్స్ స్టేట్మెంట్ చేసాం. స్టాటిక్, నాన్ స్టాటిక్, ఐడెంటిఫైయర్ అంటే ఏంది? కీవర్డ్, ప్రిమిటివ్ డేటా టైప్ రెఫరెన్సెస్, క్లాస్ లోడర్స్. ఈ డేటా టైప్స్ గురించి మళ్ళీ మనకు ఒక దగ్గర వస్తది. అవి రివిజన్ చేస్తాం. క్లాస్ లోడర్స్ చెప్పాం. ఆల్రెడీ మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. క్లాస్ లోడర్ విల్ లోడ్ ద క్లాస్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకేనా? సో, ఇప్పుడేందంటే మీకు చెప్పాల్సింది ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా? పూర్వం రోజుల్లో మనకన్ని కమాండ్ లైన్స్ ఉండేది. యూఐ అంతగా ఉండేది కాదు. కమాండ్ లైన్ ఇలానే ఉండేది. అర్థమైందా? ఈ కమాండ్ లైన్ ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ నేను ఎంటర్ చేశాను. మనకు కొన్ని ఇన్‌పుట్స్ వచ్చాయి. ఇవన్నీ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. కలెక్షన్ అంటే అరే ఆఫ్ వాల్యూస్. అంటేనా? ఇది మీకేమవుద్ది ఇక్కడ స్ట్రింగ్ అరేనే కాదు అవుతది. బ్రేసెస్ ఉంటే అరేనే కదా అవుతది. జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోద్ది అరే. కానీ మీకు తెలియజేయడానికి నెక్స్ట్ మాడ్యూల్స్‌లో వస్తది. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఇన్‌పుట్ ఇస్తున్నాము కమాండ్ లైన్‌లో. ఒకవేళ ఇస్తే మాత్రం యూజ్ చేసుకో. అంటే ఓల్డెన్ డేస్‌లో అలా ఉండేది కాబట్టి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు కమాండ్ లైన్‌లో ఎవరు రన్ చేయట్లా. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉన్నాయి, వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మల్టీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. అర్థమైందా? కాబట్టి ఆ రోజులు పోయినాయి. కమాండ్ లైన్స్ మనం ఇవ్వట్లేదు గాబట్టి అలా. ఇచ్చే పనైతే ఇవి పనికొస్తాయి మనకి. ఇప్పుడేం మనమేం ఇవ్వట్లేదన్నమాట. వాట్ ఇట్ కమాండ్ లైన్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. నేను ఇవ్వమంటారా కమాండ్ లైను? చూపిస్తా చూడండి. ఇఫ్ ఆర్క్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 అయితే నేనేం చేస్తానంటే అవుట్ సిస్టమ్ డాట్ అవుట్‌లో ఆర్గ్స్ ఆఫ్ 0 ప్రింట్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు నేను ఇది కమాండ్ లైన్ ఓపెన్ చేయాలంటే నేను నిజంగానే కమాండ్ లైన్ నుంచే రన్ చేయాలి. ఇక్కడ నేనేం జేయాలంటే, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ ఎక్స్‌ప్లోరర్ అంటే మన సిస్టమ్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్. ఇక్కడ నేనేం జేస్తానంటే, సీఎండీ ఓపెన్ జేసి, జావా సి దాని పేరేంటి? ఇదేనా? రీనేమ్ గొట్టి, దాన్ని కాపీ జేసి, పేరు కాపీ జేసి, ఎంటర్ జేస్తా. ఇప్పుడు చూడండి అది క్లాస్ ఫైల్ అయింది గదా! క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం జేయాలి? జావా తెప్పిచ్చి కమాండ్ ప్రాంప్ట్ మనం ఇవ్వాలి. ఫస్ట్ ఏంది? సాగర్ ఓలా.
ఇవి కమాండ్ లైన్ ప్రాంప్ట్స్. సో కమాండ్ లైన్ లో మనం 2 వాల్యూస్ ఇచ్చాం. అది ఫస్ట్ వాల్యూ సాగర్, దాన్నే ప్రింట్ చేసింది. కావాలంటే చూడండి. ఫస్ట్ వాల్యూ సాగరే కదా, దాన్ని ప్రింట్ చేసింది. ఓకేనా. నేను ఇక్కడ కావాలంటే మీ అర్థం అవ్వడం కోసం ప్రింటింగ్ కమాండ్ లైన్, అర్థమైందా? ఈ ఇఫ్ అనేది ఏందో మీకు జావా స్క్రిప్ట్ లో తెలుసు, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళా నేను కంపైల్ చేస్తా. ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి అదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా రీకంపైల్ చేశాను కాబట్టి అప్డేటెడ్ చేంజెస్ అవుతాయి. చూడండి, ప్రింటింగ్ కమాండ్ లైన్ గా సాగరే కదా. ఇప్పుడు నేను మళ్ళీ చేంజెస్ చేశాను అనుకో, ఇది తీసి నెక్స్ట్ లైన్ లో పెడతా. అంటే మళ్ళీ రీకంపైల్ చేయాలి. మళ్ళీ జావాసి అని ఎంటర్ చేయాలి. అలా కాకుండా నేను జస్ట్ జావా అని ఎంటర్ చేస్తే రీకంపైల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. రీకంపైల్ చేస్తేనే అప్డేటెడ్ కూడా అప్డేట్ అవుతుంది. మళ్ళా క్లాస్ ఫైల్ రీజనరేట్ అవుతుంది. ఎందుకంటే అది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే చూడండి, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అయింది. అంటే జావాసి ఇట్ విల్ కంపైల్. సో ఇలా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఇలా మీరు తీసుకోవచ్చు. ఓల్డెన్ డేస్ లో ఇచ్చేవాళ్ళు కాబట్టి వాడుతున్నారు, లేదంటే వాడేవాళ్ళు కాదు. ఇఫ్ కండిషన్, ఈ లెంత్, డాట్ ఇవన్నీ మీకు అవసరం లేదు, కానీ కమాండ్ లైన్ ఎలా వాడుకోవాలో చెప్పారు. ప్రెజెంట్ ఇది మీకు అవసరం లేదు, బట్ అది ఎలా వాడుకోవాలో చెప్పా. కమాండ్ లైన్ అంటే ఏందో, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏందో చెప్పా. అక్కడ మనం ఇచ్చే ఇన్పుట్స్ ఇలా వస్తాయి, దాన్ని మనం ప్రింట్ చేస్తాం. అంటే ఇఫ్ కండిషన్ ఇవన్నీ మీకు ఇప్పుడు తెలియదు, బట్ జావా స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి ఇఫ్ కండిషన్ తెలుసు. జావా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు. దాని గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్తా. ఇఫ్ కండిషన్ ఏంటి, అసలు దాన్ని ఎలా వాడాలి, ఆ బ్రేసెస్ ఎందుకు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కోడ్ అయినా రాయాలి అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్, దట్ షుడ్ బి ఇన్ ద ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. అది మీరు చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ వరకు ఓపెన్ క్లోజ్. అంటే మీరు ఇలా పెట్టినప్పుడు ఇది బూజర్ గా హైలైట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఉన్నా, 2 ఎక్స్ట్రా ఉన్నా మొత్తం ఎర్రర్స్ వస్తాయి. దాన్ని మీరు చూసుకోవాలి. అర్థమైందా? రిమెంబర్ దిస్. గాట్ ఇట్. సో ఈ విధంగా ఈ మాడ్యూల్ ని మీరు అర్థం చేసుకొని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ రోజుకి రేపటి నుంచి మీకు అసైన్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి దుమ్ము దుమ్ముగా. నో ఇష్యూస్. రిమెంబర్ దిస్. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.